నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద దళిత రైతులను జిల్లా ఇన్ఛార్జ్ పృథ్వీరాజ్ పరామర్శించారు. రైతులు తమ జీవనాధారమైన భూములు పోతున్నాయనే బాధతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బాధాకరమని ఆయన అన్నారు. కొంతమంది స్వార్థానికి వ్యాపారాల కోసం నిరుపేద దళిత రైతులను ముంచుతున్నారని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. నేషనల్ హైవేకి భూములు పోతున్నాయో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతులను పరామర్శించడం జరిగింది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. గతంలో ఇందిరాగాంధీ పేరు చెప్తే ఇందిరాగాంధీ అంటే ఇండ్లు ఇచ్చింది, ఇందిరాగాంధీ అంటే భూములు ఇచ్చింది. ఆమె ఇంకొక నినాదం కూడా ఇచ్చింది. ఏమని? ఈ దేశంలో 5వ పంచవర్ష ప్రణాళికలో గరీబీ హటావో అనే నినాదం ఇచ్చింది. కానీ ఇప్పుడు 2025వ సంవత్సరంలో ఏం జరుగుతుందంటే గరీబుల భూములు గుంజుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం, గరీబుల ఇల్లు గుంజుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ తన చరిత్రను అదే మార్చుకుంటుంది. ఇక్కడ ఉన్న స్థానిక గౌరవ ఎమ్మెల్సీ గారికి నేను ఒకటే చెప్తున్నా, తాడూరు మండలానికి నేను ఎంతో చేసినా చెప్తావు. నువ్వు ఏ మీటింగ్ పోయినా మళ్ళీ ఈరోజు తాడూరు మండలంలో సమస్య జరిగి ఒక 10 ఎకరాలు పేద కుటుంబాలు చింత గురుమూర్తి అదేవిధంగా మంచల శేఖర్ అనే వ్యక్తులు తమ భూములు హైవేకు 167 హైవేకు పోతున్నాయని, మరి అలైనేషన్ తప్పు చేసి మా భూమి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం తీసుకుంటుందని మా భూములు కాపాడాలని వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వారికి పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కోటే తెలియజేస్తున్నాం. ఈ దేశంలో ఏదే కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్కు కరెంటు లైన్లు పోయినా, అదేవిధంగా రోడ్లు పోయినా, భూగర్భ డ్రైనేజీలు పోయినా, ఏవి పోయినా పేదల భూములు ఈ దళితుల భూములే గుర్తుకొస్తాయని బహుజన్ సమాజ్ పార్టీ మరి కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. భవిష్యత్తులో మేము ఒకటే తెలియజేస్తాం.